అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్పారు. ఆయన తాగునీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశామని గుర్తు చేశారు. ఇక పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పారు బాలకృష్ణ. హిందూపురంలో తనకు మంచి మెజారిటీ వస్తుందని, మళ్లీ రాష్ట్రంలో టీడీపీదే అధికారమని చెప్పారు. బోర్లన్నింటినీ రీఛార్జ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ ఇక పారిశ్రామిక అభివృద్ధి, ఎందుకంటే నీళ్లు లేకుండా ఇక పరిశ్రమ అభివృద్ధి చెందదు, ఎవరు రారు కూడా. ముందు వాళ్ళు అడిగేది నీరు, ప్రజలు కూడా అడిగేది నీరు, తాగునీరు, సాగునీరు. సో మొన్న ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. మన తిరుమతూరు, అలాగే కోరట్ల లిఫ్ట్ ఇరిగేషన్. తెలంగాణ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా అవన్నీ కూడా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవన్నీ కూడా బ్రహ్మాండ మెజారిటీ వస్తుందని. కొట్టూరు చెరువులకి నీళ్లు ఇచ్చి భూగర్భ జలాన్ని పెంచి ఈ యొక్క బోర్లన్నింటినీ రీఛార్జ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ ఇక పారిశ్రామిక అభివృద్ధి, ఎందుకంటే నీళ్లు లేకుండా ఇక పరిశ్రమ అభివృద్ధి చెందదు, ఎవరు రారు కూడా. ముందు వాళ్ళు అడిగేది నీరు, ప్రజలు కూడా అడిగేది నీరు, తాగునీరు, సాగునీరు. సో మొన్న ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. మన తిరుమతూరు, అలాగే కోరట్ల లిఫ్ట్ ఇరిగేషన్. తెలంగాణ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం